హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్న కళ్యాణ్ అప్పుకి మొదటి రాత్రి ఏర్పాట్లు చేసి రుద్రాని చెంప పగలగొట్టిన ధాన్యలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ప్రకాశం అయితే సీతారామయ్యని క్షమాపణ అయితే అడుగుతాడు. ఇక సీతారామయ్య అయితే కండిషన్ పెడతాడు. మీరు అప్పుని కోడలుగా ఒప్పుకొని కళ్యాణ్ అప్పు ఇద్దరిని కూడా ఇంటికి తీసుకురావాలి. మన కుటుంబం మొత్తం కలిసి ఆనందంగా ఉండాలి. మీరు ఈ కండిషన్కి ఒప్పుకొని తీరాలి అంటూ సీతారామయ్య అయితే చెప్తూ ఉంటాడు. ఇక ప్రకాశం అయితే ఒప్పుకుంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మి అయితే లోపలికి వెళ్ళంగానే కోపంగా ప్రకాశాన్ని అయితే నిలదీస్తూ ఉంటుంది. ఏంటి మీరు మన ఆస్తి మనకి పంచిస్తాను అంటే ఎందుకు మీరు అలా వద్దని చెప్పారు అంటూ అనగానే ప్రకాశం అయితే కోపంగా, ఏంటి ఇప్పటి వరకు జరిగింది కల్లారా చూసి కూడా మళ్ళీ ఆస్తి పంచమని ఎలా అడుగుతాను అనుకున్నావు? నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు మానవత్వం ఉందా? ఇంతవరకు ఈ కుటుంబంలో ఉమ్మడిగా ఉండి ఇప్పుడు ఇంత స్వార్థంగా ఎలా తయారయ్యావు? నీకు ఆస్తి కావాలో భర్త కొడుకు కావాలో నిర్ణయించుకొని నువ్వే ఆలోచించుకో. ఆస్తి కావాలి అంటే నాకు వచ్చే వాటా మొత్తం నీ పేరున రాయించి నిన్ను బయటికి తరివేస్తాను. ఒకవేళ నేను నీ కొడుకు కావాలి అనుకుంటే ఇంకెప్పుడు కూడా నువ్వు ఆస్తి ప్రస్తావన తీసుకురావడం కానీ ఇంట్లో ఆస్తి గురించి రుద్రాణితో కలిసి గొడవలు చేయడం కానీ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ ప్రకాశం అయితే ఇక ధాన్యలక్ష్మికి అయితే వార్నింగ్ ఇస్తాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. తను అన్న మాటలన్నీ తలుచుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టినవన్నీ కూడా తలుచుకుంటూ ఇక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. కళ్యాణ్ అప్పు ఇద్దరిని కూడా ఇంటికి తీసుకువద్దాము అంటూ ధాన్యలక్ష్మి అనగానే ప్రకాశం అయితే ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. నేను కోరుకున్నది కూడా ఇదే కదా, మనం ముందు వాళ్ళని తీసుకువద్దాము అంటూ ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం ఇద్దరూ కూడా అప్పు కళ్యాణ్ దగ్గరికి అయితే వెళ్తారు. కళ్యాణ్, నువ్వు మాతో పాటే ఇంట్లో కలిసి ఉండాలి. నువ్వు అక్కడికి రావాలని తాతగారు కోరుకుంటున్నారు. అందుకని నిన్ను మా కోడల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాము అంటూ ప్రకాశం అనగానే, లేదు నాన్న, నువ్వు అనుకుంటే సరిపోదు, అక్కడ అమ్మ కూడా అనుకోవాలి కదా. అమ్మ ఎప్పటికీ కూడా అప్పుని కోడలుగా ఒప్పుకోదు. అలాంటప్పుడు మేము గనక ఆ ఇంట్లో అడుగు పెడితే అప్పు ఖచ్చితంగా అక్కడ నరకం అనుభవించవలసి వస్తుంది. వదిన ఎన్ని మాటలు పడిందో అప్పు కూడా అంతకన్నా దారుణంగా మాటలు పడవలసి వస్తుంది. అది చూస్తూ నేను సహించలేను. అందుకని నేను రావాలి అనుకోవడం లేదు అంటూ ఇక కళ్యాణ్ అయితే చెప్పేయంగానే ఇంతలో ఇక ప్రకాశం అయితే, ఏం మాట్లాడవేంటే? అక్కడ కళ్యాణ్ అడుగుతున్నాడు కదా, నీ నోటంట సమాధానం రావడం లేదేంటి? వాళ్ళు రావడం నీకు ఇష్టం లేదా అంటూ ప్రకాశం అయితే అడుగుతూ ఉంటాడు. వాళ్ళు రావడం నాకెందుకు ఇష్టం లేదు. నేను అన్న మాటలన్నీ గుర్తుకు వచ్చి వాళ్ళ ముందు తలెత్తుకుని నిలబడాలన్నా నా మీద నాకే సిగ్గేస్తుంది, నా మీద నాకే అసహ్యంగా ఉంది. అందుకని నేను మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను. అమ్మ అప్పు, నేను నిన్ను ఎన్నో మాటలు అన్నాను. ఇంతకు ముందు 2 సార్లు ఇంటికి వచ్చినప్పుడు కూడా అందరి ముందు నిన్ను అవమానించి ఎంతగానో అందరి ముందు అవమానించేలా చేసి బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా, నువ్వు కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టమ్మా అంటూ ధాన్యలక్ష్మి అనంగానే ఇక ఆ మాటకి అప్పు అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, మీరు ఇంతలా అడుగుతుంటే నేనెందుకు రానని చెప్తాను. నేను ఖచ్చితంగా వస్తాను. కళ్యాణ్, మన ఇద్దరం వెళ్దాము అంటూ ఇక అప్పు అయితే చెప్పంగానే, ఇక నువ్వు ఆర్డర్ వేసిన తర్వాత నేనెందుకు కాదంటాను, వెళ్దాం పద అంటూ ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా బయలుదేరుతారు.
ఇక అప్పు, కళ్యాణ్, ప్రకాశం, ధాన్యలక్ష్మి నలుగురు కలిసి వచ్చేసరికి ఇక ఇంట్లో అందరూ కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. ఇక కావ్య అయితే వాళ్ళకి హారతి తీసుకువచ్చి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ ఇక దిష్టి అయితే తీసి లోపలికైతే తీసుకుని వస్తుంది అప్పు, కళ్యాణ్ అందరినీ. ఇక అప్పు, కళ్యాణ్ని చూసి ఇక సీతారామయ్య, ఇంద్రాణి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. మీరింట్లోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇంద్రాణి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక ఇంద్రాణి అయితే చెప్తూ ఉంటుంది, ఇప్పటి వరకు మన ఇంట్లో ఈ గొడవలు జరగడానికి కారణం ప్రతి మనిషి మనసులోనూ విషం నింపేసి ఇంట్లో గొడవలు సృష్టించాలని ఇదంతా చూసింది రుద్రాణి. అందుకనే ఇక రుద్రాణిని ఇక్కడ ఉండనివ్వద్దు బావా, రుద్రాణిని రాహుల్ని బయటికి గెంటేద్దాము అంటూ ఇంద్రాణి అనంగానే అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంతలో కావ్య అయితే చెప్తూ ఉంటుంది, అమ్మమ్మ గారు ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే మా అక్క కూడా వాళ్ళతో బయటికి వెళ్ళిపోవలసి వస్తుంది. వాళ్ళ కోసం కాకపోయినా మా అక్క కోసమైనా వాళ్ళని ఇంట్లోనే ఉండనివ్వండి. వాళ్ళు ఇక మీదట ఎలాంటి తప్పు చేసినా దానికి తగిన శిక్ష వేయొచ్చు అంటూ కావ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఇంద్రాణి అయితే అవును, స్వప్న మొహం చూసైనా వీళ్ళని క్షమించక తప్పదు అంటూ ఇక ఇంద్రాణి కూడా చెప్తూ ఉంటుంది. ఇంతలో స్వప్న అయితే లేదమ్మమ్మ, నా కోసం మీ ఇంట్లో ఇలాంటి వాళ్ళని ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకాలం పాముకి పాలు పోసి పెంచినట్టు వీళ్ళిద్దరిని ఇంట్లోనే ఉంచుకొని మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ అలాంటి ఇబ్బందులు పడకూడదు అంటే ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటూ స్వప్న అయితే అంటూ ఉంటుంది. ఇంతలో కావ్య అయితే అది కాదక్క, నీ భర్త ఎలాంటి వాడైనా వాడు ఎంత మూర్ఖుడైనా నువ్వు నీ భర్త దగ్గరే ఉండాలి, అప్పుడే నీకంటూ విలువ ఉంటుంది. అందుకని నా మాట విని నువ్వు నీ భర్తని దూరం చేసుకోకు అంటూ కావ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో రుద్రాణి కూడా నటించేస్తూ ఉంటుంది, అవునమ్మా, నన్ను అన్యాయంగా ఇప్పటికిప్పుడు బయటకు గెంటేస్తే నేను ఎక్కడికి పోతాను, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను అంటూ ఇక రుద్రాణి అయితే నటించేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా జరిగిన తర్వాత ఇంతలో ఇక కళ్యాణ్కి అయితే ఫోన్ కాల్ వస్తుంది. నువ్వు రాసిన పాట చాలా మంచి క్రెడిట్ వచ్చింది, నీకు అవార్డు వస్తుంది అంటూ ఫోన్ చేయంగానే అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక కళ్యాణ్ రాసిన పాటకి అవార్డు రావడంతో అందరూ ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. ఇక లక్ష్మీకాంత్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి ఆ పాట రాసింది నువ్వని చెప్పేశావా అంటూ అడుగుతూ ఉండగా ఇంతలో డైరెక్టర్ అయితే వచ్చి మీతో ఎంతో కాలం నుంచి పని చేస్తున్నాను, ఆ పాట రాసింది ఎవరో నేను తెలుసుకోలేనా, నాకంతా తెలిసి నేనే ఈ పని చేశాను అంటూ డైరెక్టర్ అయితే ఇక లక్ష్మీకాంత్కి షాక్ ఇస్తాడు. ఇక ఆ విధంగా గొప్ప రచయితగా అయితే కళ్యాణ్కి అవార్డు రావడంతో ఇక కళ్యాణ్కి కూడా ఎంతో గొప్ప పేరు వస్తుంది. అందరూ కూడా ఇక పొగుడుతూ ఉండగా ధాన్యలక్ష్మి అయితే ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇక స్టేజ్ పైకి అయితే ధాన్యలక్ష్మి ప్రకాశాన్ని కూడా పిలిచి అందరూ కూడా అభినందిస్తూ ఉంటారు. ఇంత గొప్ప కవిని కన్నా మీరు ఎంతో అదృష్టవంతులు అంటూ అందరూ కూడా పొగుడుతూ ఉండగా ఇక ధాన్యలక్ష్మి అయితే ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అందరూ కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి అయితే అప్పుని ఎంతగానో పొగుడుతూ ఉంటుంది. నీ కారణంగా నా కొడుక్కి ఇంత గొప్ప పేరు వచ్చింది అంటూ ఇక కళ్యాణ్, అప్పు ఇద్దరికీ కూడా మొదటి రాత్రి ఏర్పాట్లయితే ధాన్యలక్ష్మి దగ్గరుండి చేస్తుంది. ఇంతలో ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏంటి ధాన్యలక్ష్మి, అప్పుని ఎప్పటికీ కోడలిగా ఒప్పుకోను అన్నావు, ఇప్పుడు కోడలిగా ఒప్పుకుంటున్నావు, జాగ్రత్త, ఎందుకంటే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఇంటి కోడళ్ళు అయ్యారు, అందులోకి నీ కోడలు పోలీస్ ఆఫీసర్, నువ్వు గనుక అత్తగా ఏదైనా ఒక్క మాట అంటే ఆ మరుక్షణమే నిన్ను లాకప్లో పడేస్తుంది, అది గుర్తుపెట్టుకో. అలాంటిది నీకు కోడలుగా అనవసరం, నేను మంచి సంబంధం తీసుకువస్తాను, కోటేశ్వరుల సంబంధం,
కళ్యాణ్‌కి గనక ఆ సంబంధం చేస్తే ఇక వాడి లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటూ ఇక రుద్రాణి అనంగానే ఇక ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా రుద్రాణి చంపైతే పగలగొడుతుంది. ఇంకొకసారి గనక నా కోడలు గురించి మాట్లాడితే చంపేస్తాను. నా కోడలు దేవత. నా కోడలు కారణంగానే నా కొడుక్కి గొప్ప పేరొచ్చింది. అలాంటి నా కోడల్ని దూరం చేసుకుని నువ్వు తీసుకువచ్చిన దిక్కుమాలి సంబంధం నా కొడుక్కి ఎలా చేస్తాను అనుకున్నావు? ఒకప్పుడు ఈ ధాన్యలక్ష్మి అంటే ఆస్తులు అంతస్తుల కోసం ఇంట్లో గొడవ పెట్టింది. కానీ ఇప్పుడు ధాన్యలక్ష్మి ప్రేమాభిమానాలు కోరుకుంటుంది. నా కోడల్ని నా కూతురులా చూసుకుంటాను. ఇంకెప్పుడూ కూడా నా కోడల్ని బాధ పెట్టే ప్రసక్తే లేదు. నా కోడలి జోలికి నువ్వొచ్చినా చంపి పడేస్తాను అంటూ ఇక ధాన్యలక్ష్మి అయితే రుద్రానికి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.